గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? మా వైసీపీలో కొద్దిగా ముందు దొరలడం కొన్ని తప్పులు జరిగాయి. ప్రజెంట్ పోలీస్ వ్యవస్థ అయితే బాగానే నడుస్తుంది. ఏ ప్రభుత్వం అయితే ఉందో వాళ్ళకేసే కొమ్ము కాస్తారు వాళ్ళు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం ఏం చెప్తే లా అండ్ ఆర్డర్స్ అన్ని కూడా ఆ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటాయి సార్. ప్రస్తుతానికి కంట్రోల్లోగా ఉంది. పోలీసుల్లో ర్యాష్ లేదు, దౌర్జన్యం లేదు. పెద్ద ఆయన కొంచెం గట్టిగానే యాక్షన్ తీసుకుంటున్నట్టు ఉంది. ఆయన దీంట్లో ట్రాఫిక్ అదంతా అంటే కొంచెం కంట్రోల్ ఉండేదండి. ఇప్పటికి కొంచెం బాగుంది అని మనకి అనిపిస్తుంది. పోలీసులు అందరినీ కూడా ఇవాళ వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్కి కరెక్ట్గా మాట్లాడుతున్నారు, కరెక్ట్గా పనిచేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటారు? అప్పుడు ఆయన దీంట్లో ట్రాఫిక్ అదంతా అంటే కొంచెం కంట్రోల్ ఉండేదండి. ఈయన వరకు వచ్చేసరికి ఎందుకు నా బండే చిన్న ఒక 130 రూపాయల హెల్మెట్ అనేసరికి సర్లే ఏదో అకస్మాత్తుగా ఒక హాస్పిటలైజేషన్ ఉంటుందండి. హాస్పిటలైజేషన్ కోసం పరిగెత్తేసరికి ముందు మనిషి ముఖ్యమా 130 రూపాయలు ముఖ్యమా? నాకు అది మెయిన్. అయితే ఆ 135 రూపాయలు సర్లే కట్టేసుకోవచ్చులే అని చెప్పేసి మరీ అంత ప్రాణానికి హాని కలిగేంత దీనిగా మనం వెళ్ళిపోం. ఏదో అవతల ప్రాణానికి కొంచెం ఇబ్బంది ఉంది కదా అని చెప్పి హెల్మెట్ వేసుకోకుండా వెళ్తాం. అక్కడ హయాంలో 130 రూపాయలు కట్టాం, ఇక్కడ 1035 కడుతున్నాం. అది ఎక్కువ అంటారా, ఇది ఎక్కువ అంటారా? చెప్పండి మీరు చెప్పండి. అభివృద్ధి అని దేన్ని అంటారు? దాన్ని అంటారా, దీన్ని అంటారా? మరి 24 గంటల మందు దొరికేస్తుందంటే ఏది అభివృద్ధి అంటారు? రేషన్ డిపోలు ఆ సంగతి మరి ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు షాపు తీస్తే అప్పుడు అంతవరకు పనిపాట్లు అక్కడ ఏదో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటాం. మా హయాంలో అయితే ఓ 10 years 15 years నుంచి గవర్నమెంట్ ఇదే పోస్టింగ్స్ అనేవి లేవండి. ఒక 10 years 15 years నుంచి ఏ పాలన హయాంలో ఉందో మీకు తెలుసు. మేము కరెక్ట్ గా 10th క్లాస్ పాస్ అయ్యాం. అప్పటి నుంచి ఈ రోజు మాకు 40 years అబౌవ్ 45 years మాకు. ఈ 45 years లో మాకు గవర్నమెంట్ మా ముందు తీసుకున్నారు. గవర్నమెంట్ సెక్టర్ లో మాకు బీటెక్లు అయిపోయి ఉన్నాయి. ఈ రోజుకి మాకు మరి నాకు తెలిసి మీకు కూడా మాకన్నా చిన్న ఏజ్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఈ 45 సంవత్సరాల్లో మాకు గవర్నమెంట్ సెక్టర్ లో కనీసం ఒక ప్రైవేట్ ఉద్యోగం కూడా తెలియదండి. దాన్ని బట్టి అభివృద్ధి ఎలా ఉందో, పాలన ఎలా ఉన్నాయో, ఏ పార్టీ తాలూకా హయాం ఎలా జరుగుతుందో గమనించండి. లా అండ్ ఆర్డర్ అంటే ప్రత్యేకించి అంత అవగాహన లేదండి. లా అండ్ ఆర్డర్ మీద ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అంత బాగుందని చెప్పలేదు, బాగోలేదని చెప్పలేదు. ఏదో నడుస్తుంది అలాగంతే. ప్రజెంట్ పోలీస్ వ్యవస్థ అయితే పర్వాలేదండి, బాగానే నడుస్తుంది. గంజాయి మీద కొద్దిగా దాని మీద వర్కౌట్ చేశారు. అలాంటి వ్యక్తులు ఎవరైతే కనబడలేదు, బాగానే చేస్తున్నారు. అది లా అండ్ ఆర్డర్ అయితే కొద్దిగా వాళ్ళ కొద్దిగా ముందుకు వెళ్ళింది. మా వైసీపీలో కొద్దిగా ముందుకు దొరలడం కొన్ని తప్పులు జరిగాయి. వాళ్ళు గంజాయి బ్యాచ్ అయితే కొద్దిగా తగ్గిందండి. లా అండ్ ఆర్డర్ కొద్దిగా పర్వాలేదు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి? ఇప్పుడున్న పరిస్థితులు పెట్టి లా అండ్ ఆర్డర్ అయితే పర్వాలా. మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉంది? అడ్మినిస్ట్రేషన్ అంటే జగన్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు కొన్ని కూడా లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. అప్పుడు కొన్ని లేని సిస్టమ్స్ అన్ని ఇప్పుడు కూడా కొన్ని బాగానే ఉన్నాయి. రెండు ప్రభుత్వాలకి తేడా చూసుకుని రోజులు టైం పడుతుంది. 1 year అయింది కదా. కూటమి ప్రభుత్వం వల్ల ఇప్పుడు ఏంటంటే ఒక ఇంట్లో 10 మంది ఉండేటప్పుడు ఎక్కడ ఒక డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఒకరి చేతుల మీద వెళ్ళేటప్పుడు ఇంట్లో ఒక కొడుకు ఉండేటప్పుడు ఒకలాగా ఉంటుంది. ఈ మొత్తం ముగ్గురు కాబట్టి ముగ్గురిని కమ్యూనికేషన్ చేసుకునేసరికి ప్రతి ఏదైనా ఒక పథకం పెడదాం అనుకున్నా లేకపోతే ఏం చేద్దాం అనుకున్నా ముగ్గురితో డిస్కషన్ అవ్వాలి కదా మెయిన్ ఇది. అందువల్ల కొన్ని ఇవ్వవలసిన టైం కొన్ని లేట్ అవుతాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఏంటంటే ఆ రోజు అది జరిగిపోయేది. అక్కడ ఏం నష్టం జరుగుతుందో ఏం జరుగుతుంది అనేది ప్రజలకు ఇదేనే కాకుండా ఆ సిస్టమ్ అది ఆయన వేరు, ఇది వేరు. అది దానివల్ల గ్యాప్ ఇది ఆ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వం. కొన్ని ఉన్నాయంటే అవి మనం చెప్పలేం. కొన్ని అవి మనలాంటి ఒక సామాన్య వ్యక్తులు చెప్పలేని విషయాలు. ఆ ప్రభుత్వంలో లబ్ధి పొందే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంతో మంది లబ్ధి పొంది మహాన్ ఆయన గురిని కానీ నెక్స్ట్ ఎన్టీ రామారావు గారి గురిని కానీ అవి ఇప్పుడు మనం రాజకీయ పరంగా ఆ రోజుల్లో జరగల. ప్రతి వ్యక్తికి అన్ని అంది. ఇప్పుడు ఏంటి ప్రతి వ్యక్తి కూడా రాజకీయ పరంగా పథకాలు అందుతున్నాయి తప్పించి సామాన్య వ్యక్తులు అనేవాడికి అవడం కూడా జరిగేది ఓన్లీ 10%. 19% ఉన్న వ్యక్తులకి అన్ని పథకాలు జరుగుతాయి. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ రకంగా ఉందంటారు? అప్పటికి ఇప్పటికీ ఎలాగా ఏ రకంగా ఉందండి? లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం ఏం చెప్తే లా అండ్ ఆర్డర్స్ అన్ని కూడా ఆ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటాయి సార్. పోలీస్ వ్యవస్థ ఉన్నది. పోలీస్ వ్యవస్థను మనం అంటే సామాన్య నేను చదువుకున్నాను కాబట్టి మనం వెంటనే వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు చెప్పినట్టు ఏంటారు. రేపు ఆ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మాట ఏంటారు, ఇంకో ప్రభుత్వం మారిపోయినా వాళ్ళ మాట ఏంటారు. తప్పదు అది పరిస్థితులు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో వాళ్ళ మాట వినాలి. లేకపోతే
ప్రస్తుత పరిస్థితులు బాగా ఉన్నాయి వ్యవస్థ. ప్రభుత్వం యొక్క లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది సార్? లాంటి పరిస్థితి అంటే ఏ ప్రభుత్వం అయితే ఉందో పార్టీ వాళ్ళకేసే కొమ్ము కాస్తారు వాళ్ళు, సహజం అది. గతంలో వైసీపీ టైంలో వీళ్ళని నాన్న ఎక్కడ వాళ్ళు చేశారు, అరెస్టులు చేసి లోపల పడేసి బాగా కొట్టేసి ఇలా రకరకాల. మన రామకృష్ణరాజుగానే తీసుకుందాము, ఆయన ఒక ఎంపీ. అలాంటిది మరి వాళ్ళ ప్రభుత్వం టైంలో వాళ్ళు ఎలా చేస్తారు, ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం కాబట్టి వీళ్ళ మాట వాళ్ళు వినుకోవాలి. కాబట్టి ఇలాంటి బాగానే ఉందండి. లేదు సహజం అదే. గతంలో చేసిన తప్పుల్ని ఇప్పుడు అనమాట లాక్కొస్తున్నారు, అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు, ప్రూఫ్ అవుతాయి, లోపల పడేస్తున్నారు. ఇలాంటి బాగానే వాళ్ళలాగా కొట్టి హింసించి బాధ పెట్టినట్టు విధానం లేదు. అబ్బో వాళ్ళైతే ఆయనైతే దళితులకి అయితే ఏం చేసేవాడంటే మీకు తెలుసు కదా, ఇక్కడ సుధాకర్ అని డాక్టర్ చేతులు వెనక్కి కట్టేసి నానహింసల పాలు చేసి అది సభ అండి రోడ్డు మీద ఎమ్మెల్సీ ఆయన కూడా వచ్చి వాడిని చంపేసి డోర్ డెలివరీ చేసి ఇంటికి అప్పచెప్పాడు. ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడం. మొన్న ఇటీవల కాలంలో గోండాలకి రౌడీలకి కాలుకున్న పరామర్శకి వెళ్ళిన విధానం ఇవన్నీ అది పద్ధతి కాదులేండి. అధినాయకుడు ఆయన ఉండి సమాజ నిర్మాణమే మన జయం అన్నట్లు నీ నా పర అనే భేదం ఉండకూడదు. మన వర్గం ప్రజలు ఒక రెడ్లని లేదంటే ఇంకోలని అట్లాంటి తేడా ఉండకూడదు. మనుషులందరూ సమానమే. పరిపాలన ఏంటంటే దేవునికి ఎలాగైతే మనుషులందరూ సమానమో అలాగే అధినాయకుడు అంటే పార్టీని నడిపించినటువంటి అందరూ సమానంగా ఉండాలి. ఈ కులము అది ఇదంతా దేనిగా ఉన్నది. అదే అందువలన వీళ్ళకి ఎలాంటి తత్వం లేదు నన్ను అడిగితే ఎవరికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి బాగా నడుపుతున్నారు, రోడ్లు ఇవన్నీ వేసారు, బాగానే ఉంది, పరిపాలన సజావుగా సాగుతుంది కాదనలే. ఇప్పుడు పోలీసులు ఏ పార్టీ అవ్వచ్చు, వ్యక్తిగతంగా తప్పు చేసిన వాడికి మాత్రమే శిక్ష పడాలి అనే యాంగిల్లో ఆలోచిస్తున్నారు. అవునంటే అంతే, తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడాలి. ఎవరైనా అంతేనండి. అది ఎంత పెద్దవాళ్ళు అయినా సరే అది కామన్. అది ఏదేమైనా సరే వైసీపీ ప్రభుత్వం టైంలో మాత్రం బాగలేదండి. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఇప్పుడైతే అది అంచెంచులుగా ఇప్పుడు మంచి మీద సుష్కిపోయినటువంటి లేచిపోయినాడు చిరుబాబు నడవలేరు కదా, అలాగే రాష్ట్రాన్ని అంచెంచులుగా అలాగే బాగు చేసుకుని వస్తున్నారు. లేకపోతే అన్ని సజావుగా సాగుతాయి. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కొన్ని అమలు చేసి ఇక్కడ నుంచి అమలు చేస్తూ ఉంటాను కదా ఈ నెల నుంచి. అందువల్ల బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది కాదనలే. సార్ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది సార్? ఇప్పుడు ప్రస్తుతానికి కంట్రోల్లోగా ఉంది. ఏ రకమైన న్యూసెస్ లేదు. ఉన్న వాటిలో కొంచెం సాఫ్గా వెళ్తుంది, ఎక్కడ బ్యాడ్ ఎక్కడ కనపడలేదు. మరి తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేము. పోలీసుల విషయంలో ఇంతకుముందు మన ఇప్పుడు బాగా తగ్గింది. పబ్లిక్ కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నారు. అక్కడ కలెక్షన్ అది కనపడలేదు, దౌర్జన్యం కూడా లేదు, స్మూత్గానే హ్యాండిల్ చేస్తున్నట్టుంది. అయితే పబ్లిక్ లో మాత్రం కొంచెం ఈ హెల్మెట్ల విషయంలో అట్లలో కొంచెం జాగ్రత్తగా చేయండి అని చెప్తున్నారు. నేను ఒకసారి చూశాను, ఒక ఆయన చిన్న కుర్రోడు బండి తొక్కుతుంటే ఆయన ఆపి బాబు నీ వయసు ఎంత అంటే నా 15 అండి అన్న. నీకు లైసెన్స్ ఉందా అంటే లేదన్న. బండి తీయొచ్చా నువ్వు అన్న. తెలియదండి అన్నాడు. నాన్నగారు అర్జెంటుగా తెమ్మన్నాను. హెల్మెట్ లేదు, ఏది లేదు, కానీ నువ్వు మీ నాన్నగారితో చెప్పు, పోలీసులు అభ్యంతరం అంటే వెంటనే వదిలేశారు ఆ కుర్రాడిని. ఒకవేళ నేను ఇబ్బంది పెడతారేమో చూశాను, కానీ వదిలేశారు. నేను చాలా సంతోషం అంటే అన్నా వెళ్తాను. అలా ఉంది ప్రస్తుతం. పోలీసుల్లో ర్యాష్ లేదు, దౌర్జన్యం లేదు. పెద్ద ఆయన కొంచెం గట్టిగానే యాక్షన్ తీసుకుంటున్నట్టే ఉంది. కాకపోతే రాంగ్ రూట్లో అట్లా వెళ్తే ఆపుతున్నారు కానీ 10 నిమిషాలు పావు గంట బండి అక్కడ ఆపి మళ్ళీ వదిలేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. పాలన ఏ రకంగా ఉందంటారు? ప్రశాంతంగా ఉన్నామండి. మెయిన్ ఏంటంటే భయం లేదు, మనిషి ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం. చక్కని అడ్మినిస్ట్రేషన్ వాతావరణం కూడా ప్రతి ఊళ్ళో కూడా ఒక మంచితనం కనపడుతుంది. హెరాస్మెంట్ లేదు. గవర్నమెంట్ బాగానే చేస్తుంది. పాత గవర్నమెంట్ మీద ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్ గా ఫ్రీగా ఇవాళ ఇలా ఆ రోజుల్లో ఇలా మాట్లాడడానికి కూడా వాయిస్ లేదు. ఎప్పుడు ఏమంటే ఓపెన్ గా ఇది మంచి చెడ్డ అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ముందు అయితే భయపడేవాళ్ళం, ఎవరితో మాట్లాడితే ఎలా ఉంటుందో అదొక రకమైన భయంతో కూడుకుని ఉండేది. పార్టీలు అన్నది ఏం లేదులేండి. ఆ పార్టీ ఈ పార్టీలన్నీ లేవు, కానీ ప్రశాంతంగా వెళ్తుందండి ప్రస్తుతానికి. అది విషయం. సార్, గత గవర్నమెంట్ వైసీపీకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ విషయంలోనే ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నాయి? అంటే ఏ రకంగా ఉంది ఆ లా అండ్ ఆర్డర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇదివరకు అసలు ఎవరికి ఫ్రీడమ్ అని పోలీసు వ్యవస్థలో ఫ్రీడమ్ అనేది ఉండేది కాదు. వాళ్ళకి ఎవరిని చెప్పి వాళ్ళు రాత్రి వెళ్ళి తీసుకొచ్చేయాలి అంతే. దానికి రీజన్స్ ఉండేవి కాదు, ఏముండేవి కాదు. ఆయన తీసుకొచ్చి ముందు జైల్లో వేసేయాలి. ఆడికి ఒక దానికి ఎంక్వైరీ అంటారు, దాన్ని తీసుకొచ్చి 47 ఇది ఇచ్చేవారు. ఇది వరకు అవి ఏమీ లేకుండా అది వాళ్ళని తీసుకొచ్చేసేవారు. దాని తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని మీద జడ్జిమెంట్లు తెచ్చుకుని ఇది కాదు పరిస్థితి అని చెప్పి, అది కాకుండా మారక ద్రవ్యాల మీద విచ్చలవిడిగా గాంజాయి బ్యాచ్ కానీ లేకపోతే ఈ డ్రగ్స్ బ్యాచ్ కానీ ఈ పిల్లల్ని స్కూల్స్ దగ్గర లేకపోతే మీకు 10th క్లాసు
7th కాడి నుంచి చదివి పిల్లల దగ్గర స్కూల్ పిల్లలకి వీళ్ళంతా డ్రగ్స్ అలవాటు చేసి విపరీతమైన ఒక భయాందరకమైన వాతావరణాన్ని సృష్టించారు వాళ్ళు. ఏంటంటే ఎవరన్నా దొరికారనుకో లోకల్ గా లీడర్ ఒక ఆయన ఫోన్ చేసి చెప్తే వదిలేయటం. మరి ఏ ఎమ్మెల్యేనో లేకపోతే ఏ మినిస్టర్ గారు చెప్తే వదిలేశారని కాదు, చిన్న చోటా బీటా నాయకులు చెప్తేనే పోలీసులు భయపడి తత్వంలోకి వెళ్ళిపోయారు. ఇవాళ ఆ ఫ్రీడమ్ ఇప్పుడు కల్పించారు. ఇవాళ ఒక మహిళా హోమ్ మినిస్టర్ గా ఉండి ఆవిడ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతూ అసలు ఎక్కడైనా ఇది వరకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు, వాళ్ళు వెళ్ళేవారు కాదు. కానీ ఇవాళ ఎక్కడికైనా ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగినా ఏదైనా రాష్ట్రంలో ఏదో పక్కన ఏదో జరుగుతూనే ఉంటాయి. జరిగిన దాన్ని చిన్న చితకని దాన్ని భూతద్దాలో చూపించి దాన్ని పెద్దగా ఏదో మొత్తం వాళ్ళలోనే జరగన ఇదిలాగా ఇక్కడ చూపించడం, అది మనకి వాళ్ళ టైంలో ఎన్ని జరిగినా దాన్ని ఎవరు ఇలాగ మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. ఇప్పుడు నన్ను మీరు క్వశ్చన్ అడిగారు, అలాగే ఇప్పుడు అసలు ఎవరు బయటకు వచ్చి చెప్పేవారు? ఎవరన్నా చెప్పేవారా? చెప్తే అడిగి నోకలు చెల్లిపోయినట్టే లెక్క. ఎవడో లోకల్వాడే వచ్చి లోకల్ గా ఉన్నవాడు వచ్చి ఏంట్రా నువ్వు మాట్లాడావు ఏంట్రా అని చెప్పి ఏదో చిన్న గొడవ పెట్టుకుని ఆయన ఇంటి మీదకి వెళ్ళిపోయి దెబ్బలాడేటప్పటికి ఎవరు బయటకు వచ్చి చెప్పేవారు కాదు ఆ రోజుల్లో. మీకు ఎవరు కూడా ఎందుకు ఎవరికి వాళ్ళకి కుటుంబం ఫ్యామిలీస్ ఉన్నాయి. ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు అందరూ సౌఖ్యంగా సుఖంగా ఉండాలనుకోవాలి తప్ప ఇళ్ల మీదకి ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యాలు చేయటం అనేది వాళ్ళ నేచర్ గా పెట్టుకుని చేశారు అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు అలా కాదు. ఇవాళ తనపర భేదం లేకుండా స్ట్రిక్ట్ గా అమలు చేసే విధానంలో ఇప్పుడు గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేస్తున్నారు తప్ప ఇవాళ గంజాయి ఎక్కడా కూడా మీకు స్మగ్లింగ్ కానీ అది కానీ నిరోధకం చాలా నిరోధించారు. ఇవాళ చెప్పాలంటే మనం చూస్తున్నాం కూడా. లేటెస్ట్ గా కొరియర్ లో డ్రగ్స్ సప్లై జరుగుతుంది. ఇవాళ విజయవాడలో ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఎక్కడికక్కడికి మానిటరింగ్ జరుగుతుంది. ఇవాళ మనకి హోం మంత్రి గారు అనిత గారిని అప్రిషియేట్ చేయాలి, డిపార్ట్మెంట్ అందరినీ అప్రిషియేట్ చేయాలి. ఒక పోలీసులు అందరినీ కూడా ఇవాళ వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ కి కరెక్ట్ గా మాట్లాడుతున్నారు, కరెక్ట్ గా పనిచేస్తున్నారు. ఇవాళ గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది సార్? సో ఇప్పటికి కొంచెం బాగుంది అని మనకి అనిపిస్తుంది. లా అండ్ ఆర్డర్ విషయం అంటే అప్పట్లోనే మాత్రం కొన్ని ఈ స్థలాలు కొంచెం కబ్జాలు చేయడం చోటా మోటా నాయకులండి, పెద్దోళ్ళకి అవసరం లేదు. ఆ పరిణామాల్లోన ఏదో కొద్దిగా అనామకుడు ఎవడో ఉంటే అడిది లాక్కోవడము, కొంచెం కింద మీద పెట్టడం, కొంచెం హవా అలా జరిగేది ఆ టైంలోన. ఇప్పుడు కొంచెం ప్రాబ్లం ఉందని తెలియగానే వాళ్ళు సెటరేట్ చేస్తున్నారని న్యూస్ లో చూస్తున్నాం. సార్ గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో? గవర్నమెంట్ అన్నది ఎలా ప్రొసీడ్ అవ్వాలో అలాగ అవ్వాలి తప్ప మొన్న జరిగిన సంఘటనలు మాత్రం కొంత రోడ్ల మీద కొట్టడం ఇవన్నీ ఇంటర్నల్ గా చెయ్యాలి తప్ప పబ్లిక్ లో అలా చేయడం వల్ల కూడా కొంత మెసేజ్లు కొంత ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి, ఇంకా ఎక్కువైపోతాయి. ఇప్పుడు అందరికీ తెలుసు ఆ విషయాలన్నీ అలా చేస్తున్నారని అందరికీ తెలుసు. దాని మీద యాక్షన్ ఎలా తీసుకోవాలన్నది ఆ డిపార్ట్మెంట్స్ తీసుకుంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ కూడా పబ్లిక్ లో అలా తీసుకోకూడదని నా ఉద్దేశం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తున్నారు. చేయడం వల్ల అది పబ్లిక్ లో అందరినీ అలా కొట్టేస్తే అది తప్పుగా మరి అందరికి మెసేజ్లు వెళ్ళిపోతాయండి. అది కూడా చేస్తున్నారని తెలిసినా భయం రావట్లేదు వాళ్ళకి ఎవరికైనా. అందరికీ తెలుసు ప్రతిదీ కూడా తప్పు చేస్తున్నారని తెలుసు, దానికి శిక్షలు పడుతున్నాయని తెలుసు. అయినా చేస్తున్నారంటే గవర్నమెంట్ ఎలా తీసుకోవాలన్నది నిర్ణయం కరెక్ట్ గా తీసుకోవాలి. అది ఎలా చేస్తే బాగుంటుందని. అంతేగాని పబ్లిక్ అందరికీ చూపించడం వల్ల అది చాలా మెసేజ్లు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి మిగతా వాళ్ళకి కూడా. గత వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ ఇష్యూలోనే పోలీసుల యొక్క పనితీరు ఏ రకంగా? డిపార్ట్మెంట్ అన్నది ఎప్పుడు కూడా కరెక్ట్ గానే చేస్తాయండి. అవి డిపార్ట్మెంట్లు అన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు వాళ్ళు చేస్తారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు బయట అలా చేయవలసి వస్తుంది తప్ప పోలీసు వాళ్ళని నిందించడానికి కూడా తప్పు లేదండి. అది వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు చేస్తా ఉంటారు. కానీ చేయడానికి కొన్ని ఇబ్బందికరంగా ఉంటుంటాయి కొన్ని ప్రభుత్వాల్లో కూడా. అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఇదిని బట్టి ఆ లోకల్ ఇదిని బట్టి కొన్ని అట్లా వస్తుంటాయి. అది జాగ్రత్త కేర్ తీసుకుంటే ఆ నాయకులను ఇంకోళ్ళ ఎవరైనా అక్కడ ఎలా జరగాలన్నది అక్కడ యొక్క ప్లేస్ని బట్టి ఉంటుందండి.